Hi friends, this is Anil. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది పాన్ 2.0 అని. పాన్ 2.0 అంటే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది మనకు పాన్ కార్డ్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా మళ్ళీ కొత్త పాన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తారట మనకు క్యూఆర్ కోడ్తోని. పాన్ నెంబర్ అయితే అదే ఉంటుంది. అదే కాకుండా మనకు క్యూఆర్ పాత కార్డ్స్ కొత్త కార్డ్స్ అయితే క్యూఆర్ కోడ్తో ఇస్తారట. అయితే ప్రజెంట్ వస్తున్న కార్డ్స్ అయితే క్యూఆర్ కోడ్తోనే వస్తున్నాయి. మరి ఇంకా కొత్త చేసి ఏం చేస్తారు చూడాలి. అందులో ఇది మనకు ఫ్రీగానైతే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ ఇది ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతాయట. దీనికోసం మన కేంద్ర ప్రభుత్వం అనేది 1,435 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మనకి ఎందుకు ఇది ఏంటంటే, మనం బ్యాంకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన డేటా మిస్యూజ్ అవ్వకుండా వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన డేటా అయితే వాళ్ళకి వచ్చేస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇది మనకు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంచడం కోసమే కొత్త పాన్ కార్డ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డ్ ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు ఉన్నదో అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే స్టేజ్లో ఉండేట్లు చేస్తున్నారు. ఒకప్పుడు పాన్ కార్డ్ మనకు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి యూజ్ అయ్యేటి, కానీ ఇప్పుడు అట్లా కదా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇంకా ఎక్కడైనా మనకు ఈఎంఐలు ఏదైనా వస్తు తీసుకోవాలని కూడా పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు. సో ఇది మనకు ఇంకొక ఆధార్ కార్డ్ అయితే ఎట్లున్నదో ఇది కూడా అట్లనే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇది మనకు క్యూఆర్ కోడ్తో రావడం ద్వారా మన డేటా కూడా మిస్యూజ్ కాదు అని చెప్పి చెప్తున్నారు. చూడడం ఏ విధంగా అయితే ఇస్తుందో గవర్నమెంట్. అండ్ ఇప్పుడు పాన్ కార్డు మనకు ఇష్యూ ఎందుకు వాడుతారు, 15 years సాఫ్ట్వేర్ బ్యాక్ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్తున్నారు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే చేస్తుందని చెప్తున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో కొత్తగా తీసుకొస్తారట. ఇది మన నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ పాన్ కార్డ్ ఇష్యూ దాన్ని బట్టి మనకి అది తెలుస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే చేంజ్ కాదు, జస్ట్ మన కార్డ్ ఒకటి కొత్త వస్తుందని చెప్తారు. వచ్చినా కూడా పాత వాడుకోవచ్చు, కానీ కొత్త వాడుకో కొంచెం బెటర్ అని చెప్పి అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో ఏమైందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, విత్ కామెంట్ కూడా. థ్యాంక్ యూ.